రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఒక సమావేశం పెట్టుకున్నారు. మాజీ ఎంపీ మధు యాష్కి ఇంట్లో లంచ్ ఏర్పాటు చేశారు. ఈ విందుకు 2009-2014 మధ్య కాలంలో ఎంపీలుగా పనిచేసిన వారిని ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారిని పిలిచారు. మాజీ ఎంపీలు కేశవరావు, గుత్తా సుఖేందర్ రెడ్డి, విజయశాంతి, పొన్నం ప్రభాకర్లతో పాటు ఆనాడు కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి జానారెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉద్యమ సమయంలో ఎలా పోరాడారన్న దాన్ని నెమరువేసుకున్నారు. నాటి పోరాటాన్ని డాక్యుమెంటరీ చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. నాటి పోరాటాన్ని అతి త్వరలోనే ఒక పుస్తకంగా తీసుకురావాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. మధు యాష్కి గౌడ్ డాక్యుమెంటరీ పుస్తక రచనకు చొరవ తీసుకున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ప్రభుత్వంలో పక్కా కాంగ్రెస్ వాళ్ళు ఉండాలని, ప్రతిపక్షం సవాలును తిప్పికొట్టాలని నిర్ణయించారు.